ఫరోకు 200 కంటే ఎక్కువ మంది భార్యలు మరియు ఉంపుడుగత్తెలు ఉన్నారు, కాని నెఫెట్టారిని మాత్రమే రాణిగా పరిగణించారు. ఆమె ఫరో యొక్క రాజభార్య అనే అధికార బిరుదును కలిగి ఉంది. నెఫెట్టారి తన భర్త ఈజిప్టును పరిపాలించడంలో కూడా సహాయం చేసింది. హిట్టైట్లతో శాంతి ఒప్పందంపై చర్చలు నడిపింది ఆమె. రామసేస్టు తన ఇతర భార్యల కంటే ఆమెను ఎక్కువగా విలువైనదిగా భావించింది. కొన్ని పేర్లు తప్ప వారి గురించి మనకేమీ తెలీదు. ఆమె మరణం తర్వాత నెఫెట్టారి అబూ సింబెల్లో అమరత్వం పొందారు. రామసేస్ ఆమెను తన తల్లి తుయా పక్కన ముఖద్వారంలో చిత్రీకరించాడు. నెఫెట్టారి సోప్డెడ్గా మారుతున్నట్లు కుడ్య చిత్రాలు చిత్రీకరిస్తున్నాయి. అదే ఈజిప్షియన్ పేరు సీరియస్. నైలు నది వార్షిక వరదలకు ముందు సోప్డెడ్ కనిపించింది. మరొక రాటితో చెక్కిన దేవాలయం నెఫెట్టారికి అంకితం చేయబడింది. దీనిలో ఆమెను హాతోరు దేవతతో గుర్తించారు. రామసేస్ కూడా అతని కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఇది ఈజిప్షియన్ రాజవంశాలకు ఆచారం. వారందరూ గొప్ప రాజభార్యలు అయ్యారు. రామసేస్కు ఇష్టమైనది బింతానాథ్, ద లేడీ ఆఫ్ ద టూ ల్యాండ్స్. బింతానాథ్ మరియు ఆమె సోదరి నెబెట్టావి అబూ సింబెల్లో చిత్రీకరించబడ్డారు. రామసేస్ అబిడోస్లో దేవాలయాలను పూర్తి చేయడం ద్వారా తన తండ్రిని గౌరవించాడు. అతని స్వంత అంత్యక్రియల దేవాలయం రామసియం అని పిలువబడుతుంది. దానిలో దాదాపు 10,000 పాపులర్ స్క్రోలతో ఒక భారీ లైబ్రరీ ఉంది. రామసేస్ చాలా ప్రజాప్రియంగా మారాడు కాబట్టి మరొక 9 మంది ఫరోలు అతని పేరును తీసుకున్నారు. అతనిని వేలు చేయడానికి అతనికి రామసేస్ ద గ్రేట్ అని పేరు పెట్టారు.